సభకు నమస్కారం. పెద్దలు మాట్లాడుతూ లోపల రావాలి అందరూ. గౌరవ సైలెంట్ గా 5 నిమిషాలు కూర్చోండి, అయిపోతుంది అన్నమాట. మైపాల్ రెడ్డి గారు ఈనాటి ముఖ్య అతిథి, గౌరవనీయులు, మన నాయకుడు, మాస్ నాయకుడు. నేను ఇక వాళ్ళు మాజీ అంటే అనుభూతి అయితే లేదు, అది ఇట్లా మనసులోనే వస్తలేదు అది. ఎందుకంటే మాజీ కాదు ఆయన, ఎప్పుడైనా హీరోనే. హీరో ఆల్వేస్ హీరో. కాబట్టి అన్న ఆయన ఎమ్మెల్యే లేనప్పుడు, అధికారం లేనప్పుడు, మంత్రిగా లేనప్పుడు కూడా పూర్తిగా ధైర్యంగా కార్యకర్తలకు ధైర్యం నింపి తెలంగాణ సాధనలో, తెలంగాణ రాష్ట్ర ప్రజల కష్టాల్లో పాలుపంచుకొని అన్ని విషయాలు అనుభవించి వచ్చిన వ్యక్తి. కాబట్టి మరి అంతటా రాష్ట్రమంతటా మనం ఎక్కడెక్కడ ఓడిపోయిన మెదక్ జిల్లాలో మరి ఇన్ని సీట్లు గెలిపించడానికి వ్యూహకర్తగా, ప్లానింగ్గా, ఒక వీరుల్లాగా నిలబడి ఈరోజు గెలిపించుకున్న మన నాయకుడు హరీష్ అన్న గారు, అట్లాగే పెద్దలు గౌరవనీయులు మదనన్న గారు, ప్రతాపన్న గారు, అనిల్ గారు, తమ్ముడు ప్రభాకర్ గారు, అట్లాగే మన గౌరవనీయులు సునీతమ్మ గారు, మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే గారు, అట్లాగే భూపాలన్న గారు, మిగతా ఎంపీపీలు, జడ్పీటీసీలు, కార్పొరేటర్లు, సభలో ఉన్న అనేక మంది, పైన ఉన్న పెద్దలకి, కింద ఉన్న సోదర సోదరిమణులకి, ప్రెస్ మిత్రులకి అందరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎన్నికల కంటే ముందు, అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు చాలా సందర్భాల్లో నేను చెప్పిన, కార్యకర్తలు నాయకులు ఎట్లా చేయాలి, ఏం చేయాలని చెప్పిన. కొంతమంది పాటించారు, కొన్ని రిజల్ట్స్ తెచ్చుకున్నారు. కొంతమంది గీళ్ళు ఏం చెప్తారు, గాళ్ళు ఏం చెప్తారు, మజాక్ లెక్కలు తీసుకున్నారు. దెబ్బలు తిన్నాం, చూసినాం. ఒక దెబ్బ తలిగింది. ఎట్లుండాలి మనం దెబ్బ తలిగితే? ఒక పులిని ఒక దెబ్బ కొట్టి ఇడిచిండు అనుకో, వాడిని చంపేదాకా ఇడవదన్నమాట. కార్యకర్త లక్ష్యం అట్లుండాలి, కార్యకర్త టార్గెట్ అట్లుండాలి, కొట్టాలి నేను అని చెప్పేసి. మీ అందరికీ అన్నీ తెలుసు. ఒక ఉదాహరణ, చిన్న ఉదాహరణ చెప్తాను. నేను బీజేపీ పార్టీలో ఉన్నాను. ఆ రోజు ఎవరేం పెద్దగా లేరు, బీజేపీ చాలా చిన్న పార్టీ. నేను ఒక గ్రామ ఎన్నికల్లో మన శంకర్ యాదవ్ గారిని ఎంపీగా నిలబెట్టినప్పుడు, డైరెక్ట్ ఎలక్షన్. రుద్రారం గ్రామంలో మనకి అప్పుడు పార్టీ ఏం లేదు, కానీ రుద్రారం గ్రామంలో 3 పార్టీలు సమానంగా వచ్చినాయి. కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ 3 సమానంగా. అందరు అర్థం చేసుకోవాలి, వినాలి. 3 కూడా సమానంగా వచ్చినాయి. కార్యకర్తలు చూసుకున్నారు, అమ్మా మనం కూడా సమానం ఉన్నామంటే మనం కొంచెం ప్రయత్నం చేస్తే గెలుస్తాం. వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినంటే టీం కట్టిలు, జట్టు కట్టిలు, ప్రయత్నంలో ఉన్నారు. సదాశివరెడ్డి సాబ్ అప్పుడు ఎమ్మెల్యే, ఆయన దగ్గరకు వచ్చిరాళ్ళు, అన్న సర్పంచ్గా నిలబెడతాం మేమంటే, వెంకటరెడ్డి గారు, గౌరవ స్వర్గీయ వెంకటరెడ్డి గారు, ఆయన సర్పంచ్గా ఉండే, అరే వెంకటరెడ్డి అంటే మర్రి చెట్టు రా, ఊడలు దిగినాయి, దాన్ని ఆయన గాడవడ కొడతారా మీరు పొరగాళ్ళు, ఎవ్వంతో కాదురా, పొండి చల్ కాదు అని పంపించిండు అనమాట ఆయన వర్గం వాళ్ళందరూ కూడా. కానీ వాళ్ళందరూ కష్టపడి వ్యూహాత్మకంగా పోతే ఆ మర్రి చెట్టు పడిపోయింది. ఆ పోరగాడు గోవర్ధన్ రెడ్డి అని చిన్న యువకుడు జిల్లాలనే మొదటి మెజారిటీ గెలిచింది అనమాట. అంటే ప్రజలకు ఏం మెసేజ్ పోతుంది అంటే, మొన్న కొన్ని జాగాల్లో మనకు చాలా తక్కువ ఓట్లు వచ్చినాయి, సమానంగా వచ్చినాయి, ప్రాబ్లం ఉన్నది. ఒకసారి బేవోష్ అయిపోయిందిగా, రాజకీయం దుకాణం బంద్ చేసుకుంటారా? దుకాణం బంద్ కాదు, ప్రజలు నమ్మాలి, కార్యకర్తలు విశ్వాసం పెంచాలి. ప్రజల్లో విశ్వాసం పెంచాలంటే ఏదో ఒక ఎలక్షన్, మనం ఓడిపోయినాం, నెక్స్ట్ మన పరీక్ష ఉంది, మన పరీక్ష కంటే ముందు ఒక అవకాశం వస్తుంది. మళ్ళా మన గ్రామాలల్లో, మన పోలింగ్ బూత్లల్లో మనం మెజార్టీ తెచ్చుకుంటే మళ్ళా ఒక విశ్వాసం, అది గాలి వచ్చినుండే, గాలి మందం కాంగ్రెస్ కోట్లు వేసినాం, ఆ కాంగ్రెస్ లేదు, గింగ్రెస్ లేదు, ఇక మనమేరా పోయి అని ఒక ఆలోచన వస్తుంది, ఒక విశ్వాసం పెరుగుతుంది. కాబట్టి వ్యూహాత్మకంగా పనిచేయండి, వ్యూహాత్మకంగా ఆలోచన చేయండి. ఆ పార్టీకి ఒక కార్యం ఉంటుంది, మనకు ఒక కార్యం ఉంటుంది, రెండు కూడా మనం ఏమాలంటే దీంట్లో విలాసమైన పనిచేసి ఇక క్యాండిడేట్ విషయం వస్తే మరి ఇందాక మన ఎమ్మెల్యే గారు మరి ఆయన ఇప్పుడున్న అవగాహనతో ఆయన మాట్లాడి మీతో ఏ కాదు, ఎక్కడ అసెంబ్లీకి పెట్టినా అసెంబ్లీలో అయితే వేరే అసెంబ్లీలో మరి ఎందుకంటే ఈ అసెంబ్లీలో ఆ అసెంబ్లీకి ఇవ్వాలంటాం. నేనైతే ఒకటే చెప్తా ఉన్నా, మంత్రి గారు అన్ని తెలుసు ఆయనకి, అన్ని చూసిండు,
కానీ ఏంటంటే నిజంగా కూడా పటాన్చేరు అనేది పెద్ద ఓట్లు ఉన్నాయి ఇక్కడ. ఈ ప్రాంతం మీద కూడా పూర్తిగా అవగాహన, ఆలోచన, ముఖ్యంగా కార్యకర్తలను పట్టించుకొని పనిచేయాలి, కాన్స్టిట్యుయెన్సీ మీద అవగాహన ఉండాలి, పార్టీకి కమిట్మెంట్ ఉండాలి. ఇది కూడా ఉండాలన్నమాట. పెద్ద మనిషి ఒక నిర్ణయం తీసుకుంటే అందరం కట్టుబడి పనిచేస్తే గెలిచిన వాడు నకరాలు చేస్తే ఎట్లుంటుంది ఇక. అట్లా కాకుండా అటు పార్టీకి లాయల్గా ఉండాలి, ఇటు ప్రజలకు అందుబాటులో ఉండాలి, కాన్స్టిట్యుయెన్సీ మీద అవగాహన ఉండాలి, ప్రజలకు అన్ని వర్గాలని తీసుకొని పోయే నాయకత్వం ఉండాలి. అట్లా అన్నీ తెలుసు కేసీఆర్ గారికి. ఆయన నిర్ణయం చేస్తాడు. కానీ చేసేటప్పుడు మా పటాన్చేరు, సంగారెడ్డి ఈ ప్రాంతాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఒక మంచి నాయకుడిని ఇస్తే బ్రహ్మాండంగా నిజంగా మొన్న కూడా నేను మా వాళ్ళందరికీ మీ సమక్షంలో చెప్తున్నా, నేను మా వాళ్ళు చాలా మెజార్టీగా వ్యూహాలు వేసుకున్నారు. పాపం చాలా కష్టపడ్డారు కార్యకర్తలు. కానీ గాలి అది ఇది ఇబ్బంది ఉంటుంది, చాలా కష్టపడాలి, కొట్లాడాలి, చేయాలని. ఇవాళ పెద్ద కష్టపడకుండా కూడా కొంచెం వ్యూహాత్మకంగా పోతే చాలా మెజారిటీగా ఈ ప్రాంతం ఇస్తుందన్నా బాగుంటుంది ఏరియాకెళ్ళి. కానీ మీరు కొంచెం పెద్ద మనిషిని మాట్లాడి ఒక మంచి నాయకత్వాన్ని అందించేటట్లు చూడాలని మీకు కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, కార్యకర్తలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ సెలవు చేసుకుంటాను. జై తెలంగాణ. థ్యాంక్ యూ సత్తన్న. ఇప్పుడు పెద్దలు గౌరవనీయులు మాజీ